ఆంధ్రప్రభకు స్వాగతం. ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అదేమిటంటే పోలీస్‌కి సంబంధించినటువంటి ఈ సీజేపీ జరిగినటువంటి అల్లర్లలో ఎవరైతే గాయపడ్డారో పోలీసులు, దానికి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళొక ప్రెస్ మీట్ పెట్టి, మేము కూడా మా సైడ్ నుంచి కూడా మా పోలీసులకి ఇంత నష్టం జరిగింది. ఇంత మేము కష్టాలు అనుభవించాం. ఇది ఒక విషయం అయితే, నిన్న సీఆర్‌పీ డీజీ గారైనటువంటి వారు ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమిటంటే, ఈ అల్లర్లలో ఇక్కడ జరిగిన సీజేపీ అల్లర్లను కానియండి, లేదా ఇంకో చోట జరిగిన ఏ అల్లర్‌లో అయినా సరే, చట్టబద్ధంగా ఏదైతే పెల్లెట్లు వేస్తారా? లేకుంటే బాష్పవాయువు ప్రయోగిస్తారా? దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి వారు ముందుకొచ్చారు. సో, ఈ విషయాలన్నీ మనం ఒకసారి చర్చిద్దాము. మనతో పాటు ఉన్నారు శ్యామ్ ప్రసాద్ గారు. సార్. ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లలో సరే, దాన్ని రాజీనామా ఇచ్చారు. దానికి సంబంధించి లీక్‌కి సంబంధించి కొత్త చట్టాలొచ్చినియి. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ముఖ్యంగా హాట్ టాపిక్ ఏంటంటే, ఆ పిల్లల పైన ఎవరైతే విద్యార్థులున్నారో వాళ్ళ పైన పెట్టినటువంటి కేసుల విషయం. సో, దానిలో పోలీస్ వాదన గాని, ప్రభుత్వ వాదన ఏంటంటే, కేవలం విద్యార్థులే కాదు, దాంట్లో దేశ విద్రోహ చర్యలు సంబంధించిన వాళ్ళు చాలామంది పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టామన్నారు. అయితే నేను ఇంతకుముందు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా పోలీసు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అసలు మొత్తం ఈ కేసులకు సంబంధించి ఎలా చూడాలి? మన ప్రేక్షకులకి సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక 2 నిమిషాలు నాకివ్వండి. సార్. ఇదేందయ్యా ఇదా? నాకు అర్థం కాల ఈ మందల. ఈ చిత్రం ఏంది? బొద్దింకలంట. బొద్దింకలొచ్చి కుయుటుకున్నాయి ఒళ్ళో పెట్టుకుంటావా? ఆ? అమర నిరాహార దీక్ష అంట. చేసేవాడెవడు? ముసలోడు. నీట్ రాసిండా? లేదు. చేయించేవాడెవడు? వేరే ఊడు. యాడ్ నుంచి వచ్చిండు? అమెరికా నుంచి వచ్చిండంట. చేర్చుకునే వాళ్ళు ఎవరు? 20,000, 30,000 మంది. అందరికీ పోలీస్ రికార్డులు ఉన్నోళ్ళు. ఏం జరుగుతుందయ్యా? మీరు మారరా? మారండయ్యా. మా దగ్గర నుంచి నేర్చుకోండి. సభ్యత, సంస్కారం. నెల్లూరు వాళ్ళ దగ్గర నుంచి. అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లాకే పేరు పెట్టుకున్నాం సార్. అమర నిరాహార దీక్ష అంటే ఏంది? 57 రోజులు శరీరం కుళ్ళిపోయింది, రక్తం కక్కుకుంటున్నాడు. అప్పటి ప్రధానమంత్రి గారిని అడిగితే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ హిమ్ అన్నాడు అప్పుడు ప్రధానమంత్రి. ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు? ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ ఇన్ ది ఇండియన్ పొలిటికల్ మ్యాప్. ఈ రోజు కూడా ప్రపంచ చరిత్రలో ఆయన మీద థీసిస్ రాస్తున్నారు. నిరాహార దీక్ష చేశాడు. బొద్దింకల్లాగానా? ఆ పేరేందా చండాలంగా బొద్దింకలు? మా దగ్గర నుంచి నేర్చుకోండి అయ్యా. ఏంది సమస్య? నిరాహార దీక్ష ఏంది? ఎవరికి తెలియకుండా ఐవి డ్రిప్స్ పెట్టుకోవడమా? బాత్రూమ్ అని చెప్పి జ్యూసెస్ తాగేసి రావడమా? అభిజిత్ జిత్కేకి సోనం వాంగ్చుక్కి నీటికి ఏం సంబంధం? వాళ్ళ డిమాండ్ ఏంటి? మంత్రి రాజీనామా చేయాలి. ఏ మంత్రి? విద్యా మంత్రి. విద్య కంకరెంట్ లిస్ట్ కదా, స్టేట్ లిస్ట్ కదా. ప్రతి స్టేట్ కి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా. నీట్ హెల్త్ కి సంబంధించింది కదా. అంటే ఇదంతా ఒక పెద్ద స్కామ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎప్పుడు వచ్చింది? 2017లో. మరి 1947 నుంచి ఏం జరుగుతోంది? అంత స్కామ్. ఒక వ్యవస్థీకృతంగా దేశం మీద పడి దోచుకోవడానికి, ఆపడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టింది ఆన్లైన్ టెస్ట్లు జరపడానికి, ఆఫ్లైన్ కాదు. క్వశ్చన్ పేపర్లు ఎయిర్ ఫోర్స్ విమానాల్లో చేయడానికి కాదు. ఎయిర్ ఫోర్స్ ఉండేది, పైలట్లు ఉండేది, యుద్ధం కోసం ఉండేది. మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోలేదు, మీకు చేత కాకపోతే ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసింది ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. టీచర్లు, లెక్చరర్లు 17 మంది. మంత్రి కాదు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పేపర్ లీక్ వ్యతిరేకంగా ప్రజా జీవితంలోకి వచ్చి ఈ రోజు నాయకుడిగా ఎదిగిన వాడు. రాజీనామా ఒక లెక్క కదా ఆయనకి. ఇదంతా ఒక స్కామ్. ఎన్టీఏ ఆన్లైన్ పరీక్ష ఆఫ్లైన్ లో ఎలా జరుగుతుంది? క్వశ్చన్ పేపర్లు సెట్ చేసిన వాళ్ళే, లెక్చరర్లే, ప్రొఫెసర్లే, టీచర్లే, కాంట్రాక్ట్ ఉద్యోగాలలో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో. ఎన్టీఏ స్టాఫ్ ఎంత? 34 మంది. ప్రపంచం మొత్తం కూడా ఇండియా మీద పడి ఇండియాలో అల్లకల్లోలను సృష్టించాల్సిన స్కీమ్ తప్పితే దీంట్లో మరొకటి లేదు. సార్, అయితే అంటే ఇప్పుడు వాదన ఏంటంటే, పిల్లల మీద కేసులు మీరు చెప్పినట్టు నిజమే. కానీ పిల్లల మీద పెట్టినటువంటి కేసులు ఎంతవరకు అవి సమంజసము? అక్కడ చూడండి మీరు, 20,000 మంది, 30,000 మంది నెల రోజులు కూర్చుంటే ఆ చుట్టుపక్కల ఉన్న 2 లక్షల మందికి వ్యాపారాలు మూసేసుకోవాలి, మెట్రో స్టేషన్ మూసేయాలి, ఉద్యోగాలు వేసేయాలి. ఈ 20,000 మందిలో నీకు విద్యార్థి కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది?
వాళ్ళ మీద ఆల్రెడీ ప్రీ హిస్టరీ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది? 900 మంది. మిగతా వాళ్ళు ఎవరు? ఒక 1000 మంది. మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టింది ఎంతమంది? 2000 మంది. 2000 మందిలో 990 మంది మీద ప్రీ డేటెడ్ రికార్డెడ్ ఉంది. అంటే మీరు స్టూడెంట్స్ కాదా? మీరు నీట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారా? పోలీస్ కేసులు ఎదుర్కొంటారా? పోలీస్ కేసులో ఇరుక్కుంటే మీకు తెలిసిందే ఉద్యోగం రాదు. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రైవేట్ ఉద్యోగాన్ని రాదు. మరి ఏం చేస్తున్నారు? తగలబెట్టడం ఏంది? పోలీసు వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం మరి విచిత్రం కాకపోతే రాహుల్ గాంధీ గారికి వీళ్ళందరికీ చెప్పేంత పెద్దవాడిని నేను కాదు. ఫైరింగ్ ఆర్డర్ చేయలేదు మ్యాజిస్ట్రేట్, మంత్రులు కాదు. మంత్రులకు ఓన్లీ పొలిటికల్ పవర్స్ ఓవర్ సూపర్విజనరీ పవర్స్ ఉంటాయి. వాళ్ళకి లీగల్ పవర్లు ఉండవు. మనకి అందరికీ తెలిసిందే. వాళ్ళు చేసే ప్రమాణ స్వీకారంలో మనం చూడొచ్చు. ఆఫీస్ ఆఫ్ సీక్రసీ అంటారు, ఓత్ అంటారు. దాంట్లో ఉండవు, పెల్లెట్లు గన్నులు ఉండవు. నంబర్ 1. నంబర్ 2, అక్కడ లా అండ్ ఆర్డర్ నిర్వహించాల్సింది ఆ ఏరియాకి చెందిన మ్యాజిస్ట్రేట్. అక్కడ ఉన్న ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, కమిషనర్ కానీ ఆర్డర్ చేయడానికి లేవు, పవర్స్ లేవు. అక్కడ మెజిస్ట్రేట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవాలి. ఎలా ఉంది? ఆయన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నాడా? దొమ్మి జరుగుతుందా? రైడ్ జరుగుతుందా? పబ్లిక్ పీస్ ఆటంగా జరుగుతుంది. దీన్ని అంతా కలగా పులగా చేసి అందరినీ కలిపేసి దాంట్లో 20,000 30,000 మంది అక్కడ ఒక జంతర్ మంతర్లో తంతర్ మంతర్ చేస్తే అందరూ నలిగిపోవాల్సిందే. టీచర్లు నలగాలి, స్టూడెంట్లు నలగాలి, స్టూడెంట్ల పేరెంట్స్ నలగాలి, పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వాలి. అవసరమా? మీకు కావాల్సింది ఏంటి? నీట్ లో సంస్కరణలు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ చేసేయండి. మాకు ఆఫ్ క్యాట్ ఎగ్జామ్స్ జరుగుతాయి, మిలిటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అవి ఎందుకు లీక్ కావు? అవి ఎందుకు లీక్ చేయడం లేదు? తాట వచ్చేస్తాము. దేశభక్తి, డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి. అందరూ కలిసి నేను ప్రధానమంత్రి గారిని 75 ఏళ్ల ముసలాయన అనరాని మాటలు అంటారా? ఆయనకి ఏం అవసరం? మనకు ఆఫీసుల్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చుంటేనే చెమటలు పడుతున్నాయి, బీపీలు షుగర్లు వస్తున్నాయి సార్. ప్లీజ్ డోంట్ మైండ్ మై వే ఆఫ్ సేయింగ్ దిస్. ఏమన్నా సాధించాలి అంటే దానికి ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటుంది. 18 ఏళ్ల 15 ఏళ్ల కుర్రోడు సిబిఎస్ఈ చైర్మన్ ని ఉద్యోగంలో తీర్చాడా లేదా? అది మనం పొగడకూడదా? దాని గురించి మనం మాట్లాడకూడదా? 20,000 మందిని 30,000 మందిని పోగేసుకొని నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ సంస్కరణ కాదు, మంత్రి రాజీనామా. సో ప్రపంచ వ్యాప్తంగా మీరు అన్నట్టు పోలీసు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతున్నాయి. మీరు 2 నెలలు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చుంటే మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు పీజీ చార్జెస్ ఎవరిస్తున్నారు? మీ సిలబస్ మీ స్కూళ్ళ నుంచి, మీ కాలేజ్ నుంచి మీరు అబ్సెంట్ అయితే మీకు అటెండెన్స్ ఎలా పడుతుంది? ఇవన్నీ ఎంక్వైరీ జరగాలి కదా. ఇవి జరిగితే మమ్మల్ని హింసిస్తున్నారు అంటే ఎలా కుదురుతుంది? ప్రతిపక్ష నేత దేశానికి ఆయన నిన్న స్పీచ్ భలే ఇచ్చాడు, నాకు నచ్చింది ఆయన స్పీచ్. నిన్న స్పీచ్ లో ఏమన్నాడు ఆయన? స్టూడెంట్ అంటే ఏమిటి అని. అది నచ్చింది నాకు. స్టూడెంట్ అంటే ఏంది? నిత్య విద్యార్థి. మన ధర్మంలో రాసింది. ఫార్మర్ కూడా స్టూడెంట్ కావచ్చు, మీరైనా స్టూడెంట్ కావచ్చు, నేనైనా స్టూడెంట్. స్టూడెంట్ ఏంది? సత్యం కోసం ఎదుర్కొనే వ్యక్తి స్టూడెంట్. ఇది రాహుల్ గాంధీ గారి మాట, నా మాట కాదు. పార్లమెంట్ లో వచ్చిన స్పీచ్ లో మాట నాకు భలే నచ్చింది. కానీ దాని ముందు, దాని వెనక, దాని చుట్టూ అంతా మాయ, జంతర్ మంతర్ మేళ. తప్పు కదా సార్? అయితే ఇక్కడ ఒక చిన్న కంపారిజను. ఇదే జార్ఖండ్ లో ఇప్పుడు జరుగుతుంది ఇదే ప్రొటెస్ట్. ఇక్కడ కూడా స్టూడెంట్స్ సంబంధించి విద్యార్థులు చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఇంతకుముందు ప్రధానమంత్రిని తిట్టడం కానీ లేదు, అక్కడ ఎవరైనా దేశ విద్రోహాలు వచ్చారా అంటే కాదు, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో ఈ యొక్క ప్రొటెస్ట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్టు, మన జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్టు, సో ఎక్కడ వ్యత్యాసం సార్ దీనికి? అంటే ముఖ్య కారణం ఎక్కడ? అంటే మీరు అన్నట్టుగా అంటే విదేశీ శక్తులు రావడం వల్ల, లేకపోతే స్టూడెంట్స్లో ఒక సరైనటువంటి దిశానిర్దేశము లేకపోవడం వల్ల ఎందుకు జరిగింది ఈ విధంగా? దిశానిర్దేశం లేకపోవడం సార్. మనందరిలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ హట్ అంటాం. చిన్నపిల్లలు మొండికేస్తే ఇంక వాళ్ళకి తెనాలి రామలింగడి కథలు గుర్తొస్తాయి. రాజుగారిని ఒకరోజు ప్రపంచంలో ఉన్న కష్టమైన పని ఏంటి అంటే, సార్ పిల్లల్ని పెంచడం. భలేవాడి పిల్లలు పెంచడం అనేది నేను చేసేస్తాను. తెనాలి రామకృష్ణ పిల్లోడు అయిపోయాడు, రాజుగారు తండ్రి అయిపోయాడు. అన్ని అడిగినవన్నీ ఆయన తెచ్చిస్తున్నాడు. చివరికి తెనాలి రామకృష్ణ ఏమన్నాడు? ఆ ఏనుగు ఉంది కదా, ఏనుగు కావాలని తీసుకురారంటారు. 2 ఏనుగులు పెట్టు, ఏనుగు తీసుకొచ్చి నా జేబులో పెట్టమన్నాడు. ఇది బాల మొండి అంటారు, పిల్లలకి నేర్పించడం. పిల్లలు మన భవిష్యత్తు సార్. నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నచ్చ చెప్పాలి. అయ్యా నీటు 2017లో నుంచి 33 పరీక్షలు నిర్వహించింది. 2 లీక్ అయినాయి, 2024లో 2026లో.
పర్సెంటేజ్ చూడండి, ఎర్రర్ జడ్జిమెంట్ ఉంటుందా లేదా అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా వింటారు. అలా కాకుండా ప్రపంచం అల్లకల్లాలం అయిపోతుంది, రేపటి నుంచి మన దేశంలో ఎవరు డాక్టర్లు కారు అని బయట నుంచి వచ్చి మనకు చెప్పాలా? ఈ రోజుకి కూడా మన హెల్త్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది యాజ్ కంపేర్ టు ఔట్ సైడ్ కంట్రీస్. మన దగ్గర డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉంది. దాన్ని పెంచాలని కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తే దాన్ని డైవర్ట్ చేస్తూ ఒక మంది ఇది ఒక పెద్ద గేమ్. విదేశీ శక్తులు మన వాళ్ళు కలిసి మీరు చెప్పారు జార్ఖండ్ లో ప్రశాంతంగా జరుగుతుంది. మన దేశంలో ఎన్ని మన ప్రజాస్వామ్య దేశం, ప్రతి చోట నిరసన ప్రదర్శిస్తాము, ప్రతి చోట మనం ప్రొటెస్ట్ చేస్తాం. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 750 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి చోట ప్రొటెస్ట్ జరుగుతుంది. ప్రతిరోజు కలెక్టర్ల ముందు ధర్నాలు జరుగుతుంటాయి. అవన్నీ వైలెన్స్ తో కూడుతున్నాయా? దాన్ని చచ్చిపోతున్నారా? పెల్లెట్ గన్స్ ప్రయోగిస్తున్నారా? AK-47 ప్రయోగిస్తున్నారా? ఏంది అక్కడ గేమ్ వేరే ఉండింది. పార్లమెంట్ కి మీకు మార్చి దేనికి? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ ఇన్ పార్లమెంట్? హింస, ఆర్సన్, దొమ్మి. మీకు కావాల్సిందేంది? మీరు చేసేదేంది? మీకు మామిడికాయ కావాలంటే జాన్ చెట్టుని ఎరగొట్టేస్తే ఏమొస్తుంది? మామిడికాయలు బ్రహ్మాండంగా పండుతుంటాయి. మీకు తెలియకుండానే మీ జాన్ చెట్టుని మీరు కొట్టేసుకుంటారు. జీవితంలో జామకాయలు దొరకవు. ఇక్కడ ప్రేరేపిస్తున్నారు. జార్ఖండ్ లో ఏం జరుగుతుంది? ప్రణాళికాబద్ధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి ప్రతి నేను చదువుకున్నాను సార్, నా 10th క్లాస్ లో మా పేపర్ లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ మాకు మళ్ళీ పెట్టారు. గోర్ని ఏడ్చాను నేను, ఊరు నాయన ఇదేంద్ర మళ్ళీ చదువుకోవాలని. నేను దొమ్మి చేశానా? ఈ రోజు ప్రశాంతంగా కూర్చొని మీతో మాట్లాడుకున్నాంటే పూర్వజన్మ సుకృతం. చదువుకున్నాను, ఆ చదువును ఉపయోగించుకుంటున్నాను. రేపు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ మీద కేసులు పెడితే అది ఆలోచించాలి కదా, మనం పెద్దలుగా వాళ్ళకి చెప్పాలి కదా. యూత్ అంతా చెడ్డ అని నేను అంటున్నా. యూత్ పవర్ మనకు అవసరం. మనం చూడండి, విక్రమ్ ని ఆకాశంలో పంపించింది యూతే కదా. సిబిఎస్ఈ చైర్మన్ రిజైన్ చేయించింది యూతే కదా. ఈ కిట్కీ గాడికి ఏం సంబంధం? యుఎస్ లో ఉన్నోడికి ఇండియాతో ఏం సంబంధం? సోమనాథ్కి నీట్ తో ఏం సంబంధం? నక్కకి నాగలోకానికి సంబంధించి ఇది తప్పు. ఇలా చేయకూడదు. మా అమర్జీవి దగ్గర నుంచి నేర్చుకున్నాం నిరసనలు, లేకపోతే అస్సాం గణపరిషత్లో ప్రఫుల్ల కుమార్ మహంతా దగ్గర నుంచి నేర్చుకున్నాం, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, విజయ్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఊపు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడా లేదా? సార్ ఇక్కడ ఒక చిన్న విషయము, అంటే సార్ బీజేపీ ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారో పక్కన పెడితే, ఇంతకుముందు మీరు అన్నారు ప్రధానమంత్రి గారు వాళ్ళు ఇప్పుడు 73 సంవత్సరాల వ్యక్తి. సో ఇదే ప్రధానమంత్రిని మొన్న ఆయన 2 సార్లు ఆయన స్థాయి దిగి వచ్చి పిల్లల కోసం, విద్యార్థుల కోసం ఆయన ఇన్స్టాలో మాట్లాడారు. అయితే పిల్లలకి ఈ విషయాలు అంటే ఇదే ప్రధానమంత్రి రాకముందు అంటే 2014కు ముందు మనం అందరం చూసాము పవర్ కట్. అప్పుడు ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారో ఈ ఇంటర్నెట్ ఇది లేదు. 14 ముందు ఇంటర్నెట్ ఎంత చాలా కష్టమైంది అందరికీ తెలుసు. సో ఈ విషయాలు అంటే అప్పుడు ఓటొచ్చిన ఆ టైంలో 2014లో ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాలకు వయసు వచ్చేసి ఉంటుంది. సో కానీ ఇక్కడెక్కడో అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ లేకుంటే విద్యార్థులు కానీ ఈ విషయాలు మన జెన్జీకి కమ్యూనికేట్ చేయడంలో ఎక్కడైనా లోపం అనిపిస్తుందా మీకు? ఎక్కడో తేడా కొట్టింది సార్, మీరు కరెక్ట్ గా అనలైజ్ చేశారు. 2014కు ముందు ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే 19 ఏళ్ళ 20 ఏళ్ళ వాళ్ళకి. మొన్న కార్గిల్ విజయ్ దివస్ కోసం ఒక చోటుకి వెళ్ళాను సార్. కార్గిల్ గురించి తెలిసా అన్నారు. వాళ్ళు ఆ మహాన్ ఎంత కళ్ళు వేసుకొని చూశారు. తర్వాత వాళ్ళ వయసు అడిగాను, 19 ఏళ్ళు 20 ఏళ్ళు. వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు వందే మాత్రం మీద చర్చ జరుగుతుంది. మొన్న బిల్లు పాస్ అయింది. వందే మాత్రం మిగతా చరణాలు నాకు లేవు, నేను సిలబస్ లో నేర్చుకోలేదు, నాకు తెలీదు. చెప్పాలి కదా, చెప్పే పద్ధతి ఉంది కదా, చెప్పే వాతావరణం క్రియేట్ చేయాలి కదా. మన యూత్ లో ప్రాబ్లం ఏం జరుగుతుందంటే 2014కు ముందు అంటే వాళ్ళు ఈ 2014 26 అంటే కనీసం 13 ఏళ్ళు వస్తాయి కదా, 14 ఏళ్ళు 12 ఏళ్ళు వస్తాయి. ఆ ఊహ తెలుస్తుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది. సరే 2010 వేసుకుందాం, 2010 16 ఏళ్ళ వయసు. 16 ఏళ్ళ వయసుకి ఏం తెలుస్తుంది? ఏమి తెలీదు. నేను ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా అంటల్లా. మీరు చూడండి, 10 ఏళ్ల క్రితం మా నాన్నగారి దగ్గర ఏముంది, మా అమ్మగారు ఎలా పైకి వచ్చారు, మా తాతగారు ఎలా కష్టపడ్డారు, మేము ఎలా ఉన్నాం, మా నాన్నగారికి మొబైల్ ఉండిందా, మా నాన్నగారికి సైకిల్ ఉండిందా, స్కూటర్ ఉండిందా, నా దగ్గర మొబైల్ ఉంది. 50,000 మొబైల్ ఉంది. సామ్సంగ్ కొత్తది రిలీజ్ చేసింది 74,000. ఇది చెప్పుకొని దగ్గరుండి పేరెంట్ టీచర్ గా ఈ రోజు శనివారం పూట ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రభ 1430లో రాశాడు ఆ మహానుభావుడు. దానికి అర్థం మనకు తెలుసా? ఆయన భగవంతుడిని చూశాడా? ఆ విశ్లేషణ చూడండి. మాత సమస్త జగతాం మధుకైట భారే. అర్థం ఏంది దానికి? అర్థం తెలీదు, పరమార్థం తెలీదు. ఓ అని జెండా ఎత్తుకొని వెళ్ళిపోవడం, జీవితాన్ని నాశనం చేసుకోవడం.
మారండి అయ్యా బాబు, మారండి. అంటే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు వీటి వాడడంలో అంటే ఎక్కడో ఈ పిల్లలు గ్యాప్ వచ్చి దేశానికి సంబంధించి ఎందుకంటే మీరు సైనికుడిగా, విద్యావేత్తగా అలాగే మీరు ఒక మంచి మేనేజ్‌మెంటల్ పొజిషన్‌లో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే వీళ్ళకి అంటే ఇక్కడెక్కడో ఆ గ్యాప్‌ని ఎలా తొలగించుకోవాలి పిల్లలు? ఏం చేయాలి వాళ్ళు? ఈ ఇంటర్నెట్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి, వాట్సాప్‌కి పూర్తి సమర్థన, సార్. కంప్లీట్ సమర్థన ఇస్తున్నా. హ్మ్. కానీ దానిలో విచక్షణ అనేది పేరెంట్‌గా, ఒక టీచర్‌గా మనం ప్రతిరోజు గైడ్ చేయాలి. ముఖ్యంగా 7, 8 క్లాసుల పిల్లల దగ్గర నుంచి నేను ఈ మధ్య రెగ్యులర్‌గా స్కూళ్ళకి అవి వెళ్తుంటాను. ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను. సార్. వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. "ఏం సార్ మీరు రాంగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. నేనది, నేనిది, ఈది చేశాను, పూర్తి చేశాను, తుంచేశాను" అంటారనుకుంటా కానీ మీరు ఇంటరాక్టివ్‌గా చెప్తున్నారు వాళ్ళ లెవెల్‌లో అంటే అది జరగాల్సింది. సార్. టీచర్ గురు బ్రహ్మ, గురు విష్ణు అంటే అదే. హ్మ్. పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ లెవెల్‌లో పిల్లల్లో గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఇట్టే మంచి విషయాలు క్యాచ్ చేసేస్తారు. సార్. క్యాచ్ చేసి వాటిని పాటిస్తారు. వాళ్ళలో బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని, వాట్సాప్ గాని, మిగతా చిన్న చిన్న గిబుల్స్‌లోకి ఇంకా వెళ్ళలేదు. నేను ముసలోడినయిపోయాను. ఇవి వాడుకోవాలి. పాజిటివ్‌గా వాడుకొని ఎట్ ఎ క్లిక్ మన ఫింగర్ టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంది. మా ఇంట్లో మా అమ్మాయి కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తుంది. నేను చెప్పా అవును సపోర్ట్ చేయాలి. వాళ్ళ గురించి తెలుసుకొని సపోర్ట్ చేయి. సార్. కాక్రోచ్ ఏంది దరిద్రంగా కాక్రోచ్ పేరేంది? మీరు హ్మ్. చెయ్యండి. విద్యా సంస్కరణలు తీసుకురండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎన్‌టీఏ ఆఫ్‌లైన్ ఉండకూడదు. ఆన్‌లైన్ మోడ్ ఉండాలి. నేను సమర్థిస్తా. సార్. ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ పెడతాం. ఎవరెవరి ఇళ్లలో హాయిగా కూర్చొని ఎవ్వరిని పబ్లిక్ పీస్‌ని డిస్టర్బ్ చేయకుండా సార్. ప్రభుత్వం దానంతట అదే కిందకి దిగొచ్చేస్తుంది. హ్మ్. ఆగస్టు సంక్షోభం ఎన్టీ రామారావు గారి మీద జరిగినప్పుడు మనం చేయలేదా? ప్రధానమంత్రి దిగి రాలేదా? గవర్నర్ రామ్‌లాల్ గారిని బర్తరఫ్ చేయలేదా? అమర్‌జీవి పొట్టి శ్రీరాములు గారు చేయలేదా? హ్మ్. వయలెన్స్ లేకుండా, హింస లేకుండా, ప్రభుత్వం బయట దేశాలను ఇన్వాల్వ్ చేసుకోకుండా, భూటాన్‌లో ఏం జరిగింది? నేపాల్‌లో ఏం జరిగింది? ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది? ఇరాన్‌లో ఏం జరుగుతుంది? మనం చూస్తున్నాం గదా! ఇంత ప్రశాంతంగా కూర్చొని ఎవరైనా వీడియోలు, ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారా? ఇది అబ్జర్వ్ చేసి మన పిల్లలకి మనం నేర్పించుకుంటే హ్మ్. నెక్స్ట్ తరం బ్రహ్మాండంగా మనకన్నా గొప్పగా తయారవుతుంది. సార్. వికసిత్ భారత్ 2047 మనం సాధిస్తాం. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మా ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా! ఇప్పుడున్నటువంటి యువత వాళ్ళకున్నటువంటి శక్తి, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ అవన్నీ చాలా విలువైనవి. దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ప్రొటెస్ట్ చేయండి. మీరు ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ దానికొక పద్ధతుంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళమని వారి యొక్క విశ్లేషణ. దీనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.